వర్ణి మండల కేంద్రంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు యలమంచిలి శ్రీనివాసరావు వ్యక్తిగతంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మండల అధ్యక్షులపైన మాట్లాడిన మాటలు పార్టీకి నష్టం చేకూర్చే విధంగా ఉన్నాయి. నోరు అదుపులో పెట్టుకొని యలమంచిలి శ్రీనివాసరావు వ్యక్తిగత విమర్శలు మాని కాంగ్రెస్ పార్టీ శ్రేయస్సు కోసం పనిచేస్తే బాగుంటుందన్న నాయకులు. ప్రెస్ మీట్ పెట్టడం వర్ణిలో జరిగింది. అది కాంగ్రెస్ కార్యకర్త కుటుంబ సభ్యులందరూ మరియు యలమంచిలి సీనన్న నా పైన మాట్లాడిన మాటలకు నేను మొన్న బాన్సోడలో ఏదైతే మాట్లాడితే తనకు లేనిపోని మాట ఏదైనా మాట్లాడితే తను సిద్ధంగా ఉండాలని నేను మీడియా ద్వారా తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే నేను నీకు మొన్న చెప్పింది ఏంది, నువ్వు ఈరోజు నా మీద మాట్లాడింది ఏంది, నువ్వేదో గొప్పగా మాట్లాడినావు. నేనేదో 307లో బుక్ అయితే నేను ఎవరిలో మర్డర్ చేసిపోయి నేను మహారాష్ట్రలో ఉంటే నన్ను నిలిపేయడానికి ఎదిగచ్చని నేను మాట్లాడినాను. నేను మర్డర్ చేయలేదు. 307లో నా కార్యకర్తలని, నా కుటుంబ సభ్యులని మరియు నా గ్రామం తరఫున నేను వెళ్ళడం జరిగింది. ఎవరికి కొట్టలేదు. కానీ కాకపోతే నువ్వు ఒక కమిషన్ కొరకే నా దగ్గరికి వచ్చినవని నేను సభాముఖంగా తెలియజేసి చెప్తాను. ఎందుకంటే నేను స్వచ్ఛవంతమైన కార్యకర్తని నీకు తెలిసి ఉంటే ఆనాడు నాకు డబ్బులు డిమాండ్ చేయవు. నీకేదన్నా భగవంతుడు అనేటోడు ఏదన్నా ఉంటే ఆ గుడికాడికి రమ్మంటే నేను వస్తా. నీకు ఆన్ ది స్పాట్లో సంజీవ్ అని నా మనమడు నీ బండ్లో 50,000 రూపాయలు తీసుకొచ్చి ఇవ్వడం జరిగింది. 1,00,000 రూపాయలు తీసుకోలేదని ఏ గుడి మీదన్నా చెప్పు, నేను దానికి సిద్ధంగా ఉన్నా. నువ్వు నన్ను డబ్బులు ఇచ్చుడు కాదు, కేవలం నువ్వు డబ్బుల కోసం వచ్చినావు. నాకేమన్నావు 5 నిమిషాలు అయిపోతే అన్న మీకు బెయిల్ అయిపోతుంది, జడ్జి గారికి చెప్పేసినాం బోధన్ కోట్ల బెయిల్ అయిపోతుందని చెప్పేసి మొక్కలు సాటేసుకొని వెళ్తే మళ్ళీ హైదరాబాద్ పోయితే హైదరాబాద్లో మనకు నాకేం చేసినాం హైదరాబాద్లో అక్కడ మనకు ఏదైతే రుద్రూరు వాస్తవ్యులు దుర్గాప్రసాద్ అనే వ్యక్తి మనోర్ నీ టైంలో నా దగ్గరికి వస్తావు అనుకోలే. నువ్వు మాకు కాంగ్రెస్ కార్యకర్త కావాలి, నేను నీకు న్యాయం చేస్తా అని చెప్పి నేను పేపర్ డబ్బులు కూడా ఇస్తానంటే తీసుకోకుండా బెయిలిప్పించిన ఘనత దుర్గాప్రసాద్. కోటగిరి మండలం కంచుకోట 6 ఎంపీటీసీలు గెలవడం జరిగింది ప్రతిపక్షంలో. మరియు నిన్నగాక మొన్న సంవత్సరంలో కూడా 4 ఎంపీటీసీలు గెలిచినాం. అయ్యా నువ్వు వర్ణి మండలంలో ఉంటావు, నేను ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ అంటావు, నీ దగ్గర 0. ఒక్క ఎంపీటీసీ గెలిచిన ఘనతది కాదు. కాకపోతే నన్ను రవీందర్ రెడ్డి గారు ఏం చేసిర్రు, చావిడి బూతు బీజేపీ బూతు ఆడ ఎవరు వెళ్తారు నేను వెళ్తా అని చెప్పి. కానీ నేను ఆ రోజు చెప్పిన అసెంబ్లీ ఎలక్షన్లో 160 ఓట్లు వచ్చినాయి. మరలా నేను పోయిన తర్వాత 240 ఓట్లు వచ్చినాయి. 120 ఓట్లు పెంచిన. అక్కడ లీడు రాదు సుమా, అది బీజేపీ. కానీ నువ్వు లేనిపోని నిందలేసి నువ్వేదో ఎమ్మెల్యే లెక్క దాని పత్రాలు పట్టుకొని నువ్వు క్యాండిడేట్ కావు అని చెప్పే అర్హత నీకు లేదు. నువ్వు ఒక యాత్రికుడివి, కార్యకర్త అసలే కావు, యాత్రికుడివి. నువ్వు అక్కడి నుంచి వస్తావు, ఇక్కడ ఏదో పెడతావు, వెళ్ళిపోతావు. నీకు దమ్ము ధైర్యం ఉంటే మేము ఇప్పుడైనా చెప్తున్నాం, వీడికెళ్ళి అన్ని పాతవి పక్కన పెట్టి కలిసిపోయే వారం చూడు. నిన్నేదో పెట్టావు, ర్యాలీ పెట్టావు బాన్సోడలో, కోటగిరిలో ఒకటి పెడతావు, బాన్సోడలో ఒకటి పెడతావు. కానీ నువ్వు ఎక్కడ చేసినట్టు ఇప్పుడు మా నాగేశ్వరరావు అన్నట్టు నువ్వు ఎన్ని చేసినా ఫెయిల్. అది మానుకొని నీ బుద్ధిని అనేది సరి చేసుకో. మాకన్నా వయసులో పెద్దోడు మేము తిట్టాలంటే మాకు ఇంకా ఎక్కువ మాటలు వస్తాయి. కానీ మేము తిట్టకుండా మేము ఈసారి వదిలేస్తున్నాం. ఇంకొకసారి మాత్రం ఏదన్నా ఈ జోలికి వస్తే నీ పరిణామం వేరే ఉంటుందని చెప్పేసి నేను సభాముఖంగా తెలియజేస్తూ